ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. పేరాస అంటే అవసరానికి మించిన ఆశ లేదా లోభం అని అర్థం. మనకున్నది మనకు సరిపోదు, పక్కవారికి ఉన్నది కూడా మనకే కావాలి. అది మనిషి అయినా, డబ్బు అయినా, వస్తువులైనా, గౌరవమైనా సరే. ఇలాంటి వారికి తృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయం మీద గొడవలు పడుతూనే ఉంటారు. అత్యాశ కుటుంబంలో సమాధానాన్ని, శాంతిని కోల్పోయేలా చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచి మన ఆశ మొత్తం ఆయన మీద ఉండేలా జీవిస్తామో, అప్పుడు మనం శాంతిగా జీవించగలం, ఉన్నదానితో తృప్తి చెందగలం. ఆయన మీద నీవు ఉంచిన ఆశను చూసి నీకు అవసరమైనవి ఆయనే సమకూరుస్తాడు. కాబట్టి మన ఆశ లోకం మీద కాదు, దేవునిపై ఉంచాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.